నీ చెల్లెల గురించి ఆలోచించవా? దాని జీవితం గురించి ఆలోచించవా? దాని బాధ నువ్వు పట్టించుకోవా? పట్టించుకుంటానమ్మా. నా చెల్లి గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? కానీ ఎలా? దానికి పెళ్ళాగిపోయింది. ఇన్ని రోజులు ఇంట్లో ఏడ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి బాధపడుతుంది. తర్వాత ఏంటి? ఎన్ని రోజులు తను అలానే ఉండాలమ్మా? తనని చూసి మనం ఎలా ఉండాలి? అసలు దీనికి అంతమే లేదా? అలా అంతా వదిలేద్దామా? వదిలేద్దామని నేను అనట్లేదమ్మా, కానీ తన జీవితం ఆగిపోకూడదు అని చెప్తున్నాను. నిజమే, తను గౌతమ్ని ఎంతో ఇష్టంగా ప్రేమించింది. ప్రాణంలో ప్రాణంగా తన కోసం తప్పించింది. కానీ ఏం చేస్తాం, తన తలరాత ఆ దేవుడలా రాశాడు. ఇప్పుడేమో బలవంతంగా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంది. ఆల్రెడీ గౌతమ్ గాడికి పెళ్ళైపోయింది. ఏం చేసినా ఎలా చేసినా మళ్ళీ అదితిని గౌతమ్ పెళ్లి చేసుకుంటాడని గ్యారంటీ ఉందా? తన మనసులో అదితి లేదు అని అంత క్లియర్గా చెప్పినా కూడా మనం తన్నిలా ఎంకరేజ్ చేయడంలో అసలు అర్థం ఉందా? అందుకే కనీసం నన్ను చూసైనా తను మేలుకుంటుంది అని ఉద్దేశం ఓ పక్క, శ్రావ్య బాధపడకూడదు అని మరో పక్క. అమ్మా, నీకు విషయం తెలుసా? నేను శ్రావ్య పెళ్లి చేసుకోకపోవడం వల్లే తన ఇంట్లో ఉండబట్టే ఈరోజు తనకు యాక్సిడెంట్ జరిగింది. అదే నేను పెళ్లి చేసుకునుంటే తను మన ఇంట్లో ఉండేది, నా దగ్గర ఉండేది, సేఫ్గా ఉండేది. నువ్వు ఎవరి కోసమో చేసిన పని వల్ల నా శ్రావ్య బాధపడుతుంది. తన్నలా చూడలేకపోయానమ్మా. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. నేను క్షమించను, ఎప్పటికీ ఒప్పుకోను. అదితి జీవితం బాగుపడేంత వరకు ఆ గౌతమ్ గాడి చెల్లెలి మెళ్ళో పసుపు తాడు పడ్డానికి వీల్లేదు, ఒప్పుకోను. పసుపు తాడు కట్టాల్సింది నేనమ్మా, ఒప్పుకోవాల్సింది నేను. ఆల్రెడీ అది జరిగిపోయింది. ఇక నన్ను మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.